బ్రహ్మసముద్రం మండలం గుండగానిపల్లి, పోలేపల్లి, భైరవాన్తిప్ప గ్రామాల్లో కూటమి అభ్యర్థి సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. గుండగానిపల్లిలో గ్రామస్తులు పూల వర్షాలు కురిపిస్తూ సురేంద్రబాబుకి ఘన స్వాగతం పలికారు. కమ్మిడితో సత్కరించి గొర్రె పిల్లను బహుమతిగా ఇచ్చారు. పోలేపల్లి కనకదాసు వాల్మీకి విగ్రహాలు పూలమాల వేసి నివాళులర్పించారు. వెనుకబడిన కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందాలంటే సాగు జలాలు ఎంతో అవసరమని కూటమి అభ్యర్థి అమ్మిలేని సురేంద్రబాబు అన్నారు. కార్మికులకు పని కల్పించే వలసలు వెళ్లేలా ఈ ప్రభుత్వ పాలకులు చేశారని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెప్పించుకుంటే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని భరోసా ఇచ్చారు. హలో, ఇప్పుడు మన నియోజకవర్గ అభ్యర్థి అమిలేని సురేంద్రనాథ్కి మన కులసులందరూ ఇప్పుడు గొర్రె వివరించడం జరిగింది. అదే మీరు వైఎస్ఆర్ పాంప్లెట్ తీసుకొచ్చి చూడండి ఒకసారి. ఆ పాంప్లెట్ లో ఏముంటుందంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో, వాళ్ళ నాయన ఫోటో, అలాగే ఇక్కడ ఎవరైతే పోటీ చేస్తున్నారో ఎమ్మెల్యేగా ఆయన ఫోటో, మరి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి ఫోటో తప్ప వాళ్ళ గుర్తు తప్ప ఇంకా ఆ పాంప్లెట్ లో ఏమీ ఉండదు. వాళ్ళు ఏమీ చేయలేరు కూడా. కాబట్టి ఒకటే ప్రజలు నమ్మాలి. నేనేదో మాటలు చెప్పి ఈ రోజు వెళ్ళిపోతాను అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి ముందు ఇలాగే జరిగాయి. ఒక మంత్రి గారు కూడా ఈ ప్రాంతం నుంచి కూడా వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన తర్వాత కూడా ఆమె ఏమి చేయలేక ఈ ప్రాంతం నుంచి వైదొలగడం జరిగింది. చాలా మంది వలసలు వెళ్తున్నారు. ఆ వలసలను ఆపే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మనకి ఏపీఎస్సీ ల్యాండ్ ఉంది. కనీసం 12,000 ఎకరాలు కుందుర్పి మరి కమ్మదూరు మధ్యలో ఆ ల్యాండ్ ను కూడా అభివృద్ధి చేసి ప్రతి ఒక్క యువకులు కూడా అక్కడ పనిచేసుకునే ఏర్పాట్లు చేస్తాము. ఎప్పుడైతే మన రోడ్లు బాగుంటాయో మరి ఉదయం ఇక్కడ నుంచి ప్రాంతానికి ఏదైతే కుడికాల ద్వారా పోయే 4,000 ఎకరాలకు కూడా హైకోర్టు కూడా నీళ్లు అందిస్తాం. అలాగే 114 చెరువులు కూడా మన ప్రాంతంలోనే ఉన్నాయి. అది కాకుండా ఇంకా 3 చెరువులు అదనంగా అడిగారు, అవి కూడా చేస్తామని చెప్పాం. ఖచ్చితంగా ఒక చిత్తశుద్ధితోనే ఈ పని చేయడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ప్రజల కోసం చేయాల్సిన పని నేను ప్రజలు ఖచ్చితంగా కష్టపడి వాళ్ళు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. నీళ్లు లేక ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వాళ్ళకి బోర్లలో నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఈ ఎండలు కూడా తీవ్రమైన